అందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసి రాయలసీమ రంగస్థలి కళాకారులు తీర్థకట్టు వీధిలో రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు చల్లుకునేటివి రంగులు మాత్రమే కాదని ఆప్యాయత అనురాగాలని పేర్కొన్నారు. పూర్వం హోళిక అనే రాక్షసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజల ప్రార్థనతో దేవదేవుడు ఆ హోళిక రాక్షసిని సంహరించాడని, అందుకు గుర్తుగా పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాలలో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, పురోహితుడు సురేష్ స్వామి, ప్రముఖ గాయకులు ఆదిగురు స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హోలీ పండుగ చాలా పవిత్రమైనది. వయసుతో నిమిత్తం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ. ఈ హోలీ పండుగ అందరూ జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని, మనం అందరూ ఐకమత్యంగా ఈ పండుగను ఎలాగా చేసుకుంటామో మన దేశ అభివృద్ధికి కూడా మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.